శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనే సెక్షువల్ సమస్య ఎన్ని రకాలుగా ఉంటుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్స్లో ఉండే కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. సో ఫస్ట్ అసలు ఎవరైనా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్తో బాధపడుతున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, వాళ్ళకి ఏ ఏజ్ నుంచి ఉంది. కొంతమందిలో ఏమైందంటే కొన్నిసార్లు సెక్స్ చేస్తున్నప్పుడు ఎక్కువసేపే చేస్తారు. అంటే 10లో ఒక 5 సార్లు సెక్స్లో ఒక 5 మినిట్స్ 6 మినిట్స్ సెక్స్ చేస్తారు. అలా కాకుండా ఒక 5 సార్లు మట్టికి సెమెన్ తొందరగా అవుట్ అయిపోయింది. సో అది కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, అది కూడా సెకండరీ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దానికి రీజన్ ఏంటి? సో అక్కడ ఏ కారణం వల్ల ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది అండ్ అది ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, మీరు సెక్షువల్గా కలిసినప్పుడు ఎన్నిసార్లు హ్యాపీగా సెక్స్ చేయగలుగుతున్నారు, ఎన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇవన్నీ తెలిస్తేనే మనము ఈ ట్రీట్మెంట్కి కరెక్ట్గా సొల్యూషన్ చెప్పగలము. అంతేగాని జస్ట్ ఏదో మాకు శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం ఉంది, దానికి ట్రీట్మెంట్ చేయండి అని అంటే అంత ఈజీగా ట్రీట్మెంట్ చేసేది కాదు. ఫస్ట్ దానికి ఏ టైప్ ఆఫ్ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఉంది, దానికి గల కారణం ఏమిటి, అండ్ మీరు సెక్షువల్గా యాక్టివ్